హాయ్ అండి. ఈరోజు వీడియోలో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంతో ఇష్టంగా ఇంటికో తీరులో చేసుకునే పచ్చి పులుసు ఎన్ని రకాలో కదా. నేను నేర్చుకున్న పచ్చి పులుసు మీకోసం చెబుతున్నాను. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ రెసిపీ. ముందుగా ఓ బౌల్లో పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి. అందులోనే సన్నగా తరిగినటువంటి ఒక ఉల్లిపాయ తరుగు, 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకుని ఉల్లిపాయలోని సారమంతా దిగి పచ్చిమిర్చి నలిగేలాగా చిదుముకోండి. కారం తట్టుకోలేని వాళ్ళు పప్పు గుత్తితో అయినా నలుపుకోవచ్చు. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఉల్లిపాయలోని సారమంతా దిగి పచ్చిమిర్చి నలిగేలాగా చిదుముకోండి. ఇందులో 50 గ్రాముల చింతపండు నుండి తీసినటువంటి 1/2 లీటర్ చింతపండు పులుసు, 3 టేబుల్ స్పూన్లు బెల్లం, 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఆపై స్టవ్ పైన తాలింపు ప్యాన్ పెట్టి తాలింపుకి సరిపడా ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో 2 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. ఇందులో 3 రెబ్బల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించండి. స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని పచ్చి పులుసులోకి ట్రాన్స్ఫర్ చేయండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా చేసుకునే పచ్చి పులుసు తయారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.